సరిగ్గా సంవత్సరం కిందట ఇదే రోజు నవంబర్ 10, 2023 నాడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ అని చెప్పి సరిగ్గా ఇదే రోజు సంవత్సరం కిందట ఈ బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చి సరిగ్గా ఈ రోజుతో సంవత్సరం అవుతా ఉన్నది. బీసీ డిక్లరేషన్ మీరు ప్రకటించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. బీసీ డిక్లరేషన్ హామీలు ఏమైనాయి, ఎక్కడ పోయినాయి, ఒక్కటంటే ఒక్కటి ఈ సంవత్సర కాలంలో అమలు చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే కొత్త అమలు చేయడం దేవుడెరుగు, ఉన్న వాటిని కూడా రద్దు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్క మాటలో చెప్పాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు బీసీలకు చేసిన ద్రోహం గురించి చెప్పాలి అంటే వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేతి గుర్తు పార్టీకి ఓటేసిన పాపానికి చేతి వృత్తిదారులందరినీ గొంతు గోసిన పాలన కాంగ్రెస్ పాలన అనే మాట నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. చాలా మాటలు చెప్పినారు, కొత్త పథకాలు కాదు, ఉన్న పథకాలకే పాతర వేసిన పాపాత్ములు కాంగ్రెస్ వాళ్ళు. ముదిరాజుల నుండి గొల్ల కుర్మల వరకు, గౌడన్నల నుండి నేతన్నల దాకా బీసీల కోసం సంక్షేమ సమాహారాన్ని అమలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. బీసీల కోసం దళిత బంధు తర్వాత బీసీ బంధు కూడా ప్రవేశపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి రాగానే ఇటు బీసీ బంధు బంద్ అయింది, అటు రైతు బంధు కూడా బంద్ అయింది. రైతు బంధుకు రామ్ రామ్ అంటాడని ముందే చెప్పినాం, దళిత బంధును కూడా పక్కన పెడతాడని చెప్పినాం, బీసీ బంధును కూడా ఇవాళ పాతర వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒక్క మాట నేను గుర్తు చేస్తా ఉన్నా మీ అందరికీ, ఇవాళ కొత్తగా బీసీల ఓట్ల కోసం కులగణన అనే కొత్త జపం ఎత్తుకున్నారు. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో కూడా ఇంటింటికి పోతే ప్రభుత్వ అధికారులను నిలదీస్తున్నారు ప్రజలు. 75 క్వశ్చన్లు అడిగినారు, 75 ప్రశ్నలు, ఒకటి కాదు రెండు కాదు. నీ కులమేంది, ఉపకులమేంది, సరే అక్కడి వరకు పర్వాలేదు. తర్వాత మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీ ఇంట్లో ఏసీ ఉందా, మీ ఇంట్లో ఎన్ని రూపాయలు బ్యాంకులలో ఉన్నాయి, మీ రాజకీయ పార్టీలతో సంబంధం ఉందా. మనోళ్ళు అడుగుతున్నారు ఇంటికి పోతే, సరే మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, రేవంత్ రెడ్డి కొనిస్తాడా అని అడుగుతున్నారు. మా ఇంట్లో ఏసీ లేదు, నేను చెప్తా కొనిస్తావా అని అడుగుతున్నారు. ఇలా ఈ ప్రభుత్వం మీద ఎంత అపనమ్మకం ఉంది అంటే అక్కడికి పోతే ఆ క్వశ్చనైర్ పట్టుకొని పోయిన ప్రభుత్వ అధికారులను, కుల గణన పేరు మీద పోయే అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు, నిగ్గదీస్తున్నారు, అడుగుతా ఉన్నారు. 6 గ్యారంటీలు ఏమైనాయి, వాటి సంగతి మర్చిపోయినరా? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు కదా, ఏమైంది అని అడిగితే నీళ్లు నమిలే పరిస్థితి అధికారులది. పాపం నేను జాలి పడతా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా. తప్పు మీది కాదు, తప్పు పాలకులది. రేవంత్ రెడ్డిది, ఆయన మంత్రివర్గాంది. అడ్డగోలు హామీలు ఇచ్చి అడ్డమైన మాటలు చెప్పి నోటికొచ్చిన చెత్తవాగుడు వాగి ఇవాళ అధికారంలో కూర్చున్న తర్వాత మిమ్మల్ని బలిపశువులు చేసే క్రమంలో ఇంటింటికి పంపుతా ఉన్నాడు. ఇవాళ బీసీల ఓట్ల కోసం గాలం వేయడానికి కులగణన అంటా ఉన్నాడు. మేము ఒకటే కోరేది ఈ ప్రభుత్వాన్ని, కులగణన చేయండి, తప్పకుండా చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చేసిన తర్వాత నిన్నగాక మొన్న మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మాట అన్నాడు, జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతా అంటుండు. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఏం చెప్పిండ్రు మీరు? 42% రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల్లో అని చెప్పిండ్రు. మరి అవి ఇచ్చిన తర్వాతనే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన తర్వాతనే ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నది, నిలదీస్తూ ఉన్నది. కులగణనను తప్పకుండా మేము స్వాగతిస్తున్నాం. కానీ కులగణన మీద ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి, ప్రజలు డౌట్ పడుతున్నారు. ఎందుకంటే మీ ఆదాయం ఎంత అని అడిగి అటెనక పథకాల్లో కోతలు పెడతారేమో, కార్డులు కట్ చేస్తారేమో, ఆయనతో అటు ఇటు పోయి మొదటికే మోసం వస్తుందేమో, ముందే వీళ్ళు దొంగలు వీళ్ళంతా అని చెప్పి ప్రజలు భయపడతా ఉన్నారు. అందుకే కులగణన కోసం కావాలంటే ఆ సమాచారాన్ని సంక్షిప్తం చేయండి. 75 ప్రశ్నలు కాకుండా రాజకీయ నేపథ్యము, ఆర్థికపరమైన క్వశ్చన్లు కాకుండా వాళ్ళ కులాలు, ఉపకులాలు సంఖ్య లెక్క తేల్చి 42% రిజర్వేషన్ అమలు చేసే దిశగా ప్రయత్నం చేయండి.
మిమ్మల్ని వదిలిపెట్టం. బీసీ డిక్లరేషన్ను తప్పకుండా బలహీన వర్గాల సోదరులనే చైతన్యవంతులను చేస్తాం. మీ మోసాలను వారికి చెప్తాం.